సీడ్స్ ని ఉపయోగిస్తూ ఇలా మనం రాఖీ తయారు చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో తాడ్ని కట్ చేసుకొని దానికి గమ్ అంటించుకొని తాడ్ని మనం ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ పేపర్ ఒకటి దాని మీద అంటించుకొని మనం ఇలా రాఖీని మొత్తం కంప్లీట్ గా ప్రిపేర్ చేసుకొని మన తమ్ముళ్ళకి కానీ అన్నయ్యకి కానీ కట్టవచ్చు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. ఎలా సీట్ రాఖీస్ చేయాలి అనేది నేర్పిస్తున్నాము. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మన రాఖీ మన తమ్ముళ్ళకి అన్నయ్యలకి రాఖీలు కడుతూ ఉంటాము. అదే మనం ప్రిపేర్ చేసిన రాఖీస్ వాళ్ళని కట్టేసి మనం వాళ్ళకి ఏంటి అంటే మనం ఎలా తయారు చేసుకోవచ్చు ఈ రోజు అనేది నేర్చుకుందాము. బటర్ఫ్లైస్ కానీ, యానిమల్స్ కానీ, చెట్లు కానీ ఏదైనా మనకు కావాల్సిన డిజైన్ ని మనం ఇలా ప్రింట్అవుట్ లో తీసుకొని మనకి కావాల్సిన షేప్ లో కట్ చేసుకొని దానికి గమ్ అంటించిన తర్వాత మనకి డిఫరెంట్ గా అవైలబుల్ గా అవుతున్నాయి మనకి మార్కెట్ లోని. ఆ మార్కెట్ లో నుంచి దొరికినవైనా ఇంట్లో నుంచి దొరికినవైనా సీడ్స్ అయినా కలెక్ట్ చేసుకొని ఇలా ధనియాలు, తోటకూర గింజలు, కందిపప్పు, నెక్స్ట్ పెసలు, గోరుచిక్కడి గింజలు, రాడిష్ గింజలు అండ్ దోసకాయ గింజలు ఇలా మనకి అవైలబుల్ గా ఉన్న వాటిలో ఇంట్లో ఏమైనా దొరికినా బయట దొరికినా ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్ కలెక్ట్ చేసుకొని దానికి కావాల్సింది మనకి దీనికి గమ్ అంటించుకొని ఆ గమ్ కి మనము ఈ సీడ్స్ ని అంటించుకొని దాని నుంచి ఎలా మనం సీడ్ రాఖీస్ తయారు చేయాలి, ఎలా ప్రిపేర్ చేయాలి అనేది నేర్చుకుందాం. ఇలా గమ్ అంటించుకొని మనకి కావాల్సిన సీడ్స్ ని ఇలా మనం పేస్ట్ చేసుకోవాలి. ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో ఇలా బార్డర్ కి మనం బ్లాక్ ఇచ్చుకొని లోపల ఎర్ర కందిపప్పు యూజ్ చేసుకున్న దేన్నైనా ఇలా మనం రాఖీగా తయారు చేయాలి. ఇలా మనకి కావాల్సిన డిజైన్ లో బటర్ఫ్లై గానీ, చెట్టు గానీ ఇలా మనకి కావాల్సిన సీడ్స్ ఉపయోగిస్తూ ఇలా రెడీ చేసుకోవచ్చు. దీనివల్ల మనకి బయట నుంచి కొనుక్కొని కట్టి దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే ఒకటి అయిపోయిన తర్వాత రాఖీ అయిపోయిన తర్వాత వీటిని మళ్ళీ మనం ఏ పార్ట్స్ లో దాన్ని దేంట్లో గానీ వేసి మళ్ళీ ప్లాంట్స్ గ్రో అవడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇలాంటి టైప్ ఆఫ్ సీడ్ రాఖీస్ యూజ్ చేయడం ఎంతో మంచిది. ప్లాస్టిక్ ని నివారిద్దాం. సో ప్లాస్టిక్ రాఖీస్ ని కూడా అవాయిడ్ చేద్దాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు కే జ్ఞానదీప్త. నేను అక్షర స్కూల్లో 7వ తరగతి చదువుతున్నాను. మనం ఈ రోజు బయట 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి రాఖీలు కొంటూ ఉంటాము. ఏ షాప్ ఎక్కడ కనిపిస్తే అక్కడ కొంటూ ఉంటాం. అదేదో మనం ఇంట్లోనే ఇలాగా విత్తనాలతో చేసామంటే ఇది మన బ్రదర్స్ కి అన్నిటి తమ్ముడికి కడుతూ ఉంటాం. దీన్ని తీసుకుని కట్టిన తర్వాత ప్లాస్టిక్ ని కట్టినా ఏది కట్టినా కూడా అది తర్వాత రోజు పడేస్తారు. అదేదో ఇది కట్టి ఇలాగా సీడ్స్ ఉన్న రాఖీస్ ని కట్టారంటే తర్వాత రోజు వాళ్ళందరూ ఒక పాట్ లోని మట్టిలోని కానీ అందులో వేస్తే వీటి నుంచి సీడ్స్ వస్తాయి. తోటకూర సీడ్స్, ఎర్రకందిపప్పు సీడ్స్. థ్యాంక్ యూ. ఈ అక్షర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు నేను మీ అందరికీ రాఖీ గురించి చెప్పబోతున్నాను. మా అక్షర పాఠశాలలో ఈ రోజు విత్తనాలతో రాఖీలు ఎలా తయారు చేయాలి, దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చెప్పబోతున్నాము. ఈ రోజు నేను తోటకూర విత్తనాలు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు విత్తనాలు మరియు పెసల విత్తనాలతో రాఖీలు తయారు చేస్తాం. ఒకవేళ ప్లాస్టిక్ చేస్తే షాప్ లో కొనింది ప్లాస్టిక్ అనేది మనం తమ్ముళ్ళు గాని అన్నయ్యలకు గాని రాఖీలు కడితే ఒక రోజు ఉంచుకుంటే 2వ రోజుకి పడేస్తారు. దానివల్ల మన పర్యావరణానికి మనమే హాని చేసినట్టుంటది. అదే మనం
కుండను తయారు చేసుకొని విత్తనాలతో కట్టేది. ఒకవేళ పడేసినా కూడా మట్టిలో అది కలిసిపోయి రెండో రోజు మొక్కగా మనకు పర్యావరణానికి ఉపయోగానికి ఉంటది, కానీ హాని అనేది మన పర్యావరణానికి ఉండదు. కాబట్టి మన పర్యావరణాన్ని మనమే కాపాడుకొని మన దేశానికి ఎంతో సంతోషంగా చేద్దాం. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చారు. నా పేరు వి శాంతిశ్రీ. నేను అక్షర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాను. ఈ రోజు మాకు సీడ్స్ తో ఎలాగా రాఖీ చేయాలో నేర్పించారు. నేను ఈ రోజు ఏ విత్తనాలతో చేశానంటే ఎర్ర కందిపప్పు, పెసలు, రాడిష్ ఇంకా తోటకూరతో చేశాను. వీటి వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనం నార్మల్ గానే షాప్స్ లో ప్లాస్టిక్ రాఖీలు కొని మన అన్నదమ్ములకి కడతాం. వాటిని మళ్ళీ తీసి అన్నయ్య వాళ్ళు పాడేస్తారు. కానీ వీటిని మనం కట్టినప్పుడు వీటిని మళ్ళీ తీసి పాట్ లో వేస్తే మళ్ళీ వాళ్ళకి మొక్కలు వస్తాయి. వాటి వల్ల మొత్తం చుట్టుపక్కల శుభ్రంగా ఉంటుంది. రాఖీలు కూడా మనం ప్లాస్టిక్ తో చేయకుండా వీటితో ఎలా చేయాలో నేర్చుకున్నాం. ప్లాస్టిక్ ని అవాయిడ్ చేద్దాం, ఇంకా ప్లాస్టిక్ రాఖీలను కూడా అవాయిడ్ చేద్దాం. థ్యాంక్ యూ. ఒక్కరు విత్తనాలతో, దేశీయ విత్తనాలతో రాఖీలు చేయాలని కోరుతున్నాము. ఎందుచేతంటే ఈ రాఖీలు మొలకెత్తుతాయి, అలాగే పర్యావరణానికి మేలు చేస్తాయి. ఇందులో కూరగాయల విత్తనాలు వాడుతున్నాం కాబట్టి ఈ కూరగాయల విత్తనాలు అన్ని కూడా మొలకెత్తి మనకి కూరగాయలను ఇస్తాయి, ఆకుకూరలను ఇస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దేశీయ కూరగాయ విత్తనాలు, ఆకుకూర విత్తనాలతో, పండ్ల జాతి మొక్కల విత్తనాలతో సీడ్ రాఖీలు తయారు చేయాలని కోరుతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ సీడ్ రాఖీలను ప్రమోట్ చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా సీడ్ రాఖీలకి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఏదైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తో రాఖీలు చేస్తున్నారో ఆ రాఖీలు ప్రమాదకరం. సింగిల్ యూజ్ రాఖీలు ఒక్కసారి వాడి పడేయడం వల్ల పర్యావరణానికి హాని కలిగిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ దేశీయ కూరగాయ విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పండ్ల జాతి విత్తనాలతో రాఖీలు తయారు చేయాలని కోరుతున్నాం.